హరే కృష్ణ అందరికీ. సో ఈ వీకెండ్ మేమైతే శ్రీశైలం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో శ్రీశైలం రీచ్ అయిన వెంటనే మేమైతే ఆర్యవేశ ఖమ్మం సత్రంకైతే రీచ్ అయిపోయి అక్కడ లంచ్ చేసాము. లంచ్ చేసిన వెంటనే రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. లాస్ట్ టైం మేమైతే నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాము, బట్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యామన్నమాట. ఈసారి ఏసీ రూమ్ తీసుకున్నాము, క్లీన్ అండ్ కంఫర్టబుల్గా ఉంది. సైట్ సీయింగ్ వెళ్దామని చెప్పి చూస్తే బయట ఫుల్ ఎండగా ఉంది. మనకైతే ఇక్కడ సేవ చేయడానికి వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చి సేవ చేస్తున్నారనమాట, శ్రీశైలం, తిరుపతి అలాగా. సో మేమైతే సైట్ సీయింగ్కి ఇవాళ ఫస్ట్ డే 1 అయితే మేము పంచమఠాలు అలాగే మల్లమ్మ కన్నీరు ప్లాన్ చేసుకున్నాము. సో పంచమఠాలు కూడా దగ్గరగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఘంటా మఠము, తర్వాత శంకర మఠం, అలాగే తర్వాత రుద్రాక్ష మఠము, బూది మఠము, సారంగధార మఠం అనమాట. ఈ ట్రీ అయితే ఘంటా మఠంలో ఉంది. సో మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము. మీకు కనుక ఈ ట్రీ పేరేంటో తెలిస్తే మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. లాస్ట్ టైం శ్రీశైలం వచ్చినప్పుడు సాక్షి గణపతి, పాలధార, పంచదార అలాగే శిఖరం అయితే సైట్ సీన్ ప్లాన్ చేసుకున్నాము. సో అవి ఆల్రెడీ చూసాం కాబట్టి ఈసారి అయితే మేము పంచమఠాలు అలాగే మల్లమ్మ కన్నీరు ఇంకా దగ్గరలో పార్క్ ప్లాన్ చేసుకుందామని ఇవాళ సైట్ సీన్ డే 1 అయితే అవి చూసుకున్నాం అనమాట. మీరు శ్రీశైలం వచ్చినప్పుడు సైట్ సీన్ కానీ అలాగే దగ్గరలో ఏం టెంపుల్స్ చూసుకున్నారో మన కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇవాళ వీడియోలో మీరు చూసిన పంచమఠాలు గురించి కానీ మల్లమ్మ కన్నీరు టెంపుల్ గురించి కానీ ఏమైనా స్టోరీస్ కనుక మీకు తెలిస్తే మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫైనల్లీ మేమైతే దగ్గరలో ఉన్న రుద్ర పార్క్ అయితే వచ్చేసాము. అక్కడ కాసేపు కూర్చొని అలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఎండగా ఉంది కాబట్టి కూల్గా లెమన్ సోడా తాగేసి ఇక రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము దర్శనం ఎలా చేసుకున్నామో నెక్స్ట్ పార్ట్లో చూసేద్దురు. జై శ్రీకృష్ణ.